ఓం విశ్వం విష్ణుర్వషట్కారః భూతభవ్యభవత్ప్రభుః భూతకృద్భూతభృద్భావః భూతాత్మా భూతభావనః భావః అక్కడ ఉన్నట్టున్నాం కదా భావః. సో భావః అంటే ఒక అర్థం అగువాడు, అగువాడు, అగుట భవతి ఇది భావః. అగుట ఇప్పుడు కాలేజీలో చేరి 3 ఏళ్ళు చదివారనుకోండి, మీరు అవుతారు కదా, ఏదో ఒకటి అవుతారు కదా. ఏమవుతారు? గ్రాడ్యుయేట్ అవుతారు. గ్రాడ్యుయేట్ అగుట. ఓకే, పెళ్ళి కొడుకుని చేశారంటారు, అలాంటి ఉంటారు కదా. అంటే వీడు ఏమవుతాడు? పెళ్ళి కొడుకు అగుట. ఓకే, వీళ్ళగే ఉంటాడు, వీళ్ళగే ఉంటాడు. ఇటు వచ్చి ఒక కొత్త రూపం ఒకటి వస్తుంది, దాన్ని అగుట అని అంటారు. ఇప్పుడు బియ్యం ఉందనుకోండి, బియ్యాన్ని నీళ్ళలో పోసి బాయిల్ చేసినట్లయితే ఏమవుతుంది? బియ్యం అంతర్ధానం అయిపోతాయా? అంతర్ధానం అక్కడే ఉంటాయి. కానీ అన్నము అగుట, అన్నము అగును, ఈ అగుట. ఓకే, దీనికి సంస్కృతంలో భవనము అని అంటారు. భవనము అంటే బిల్డింగ్ కాదు, అగుట. సంస్కృతంలో ఆ పదం భవతి అనే ధాతువు నుంచి భూసత్తాయాం. సో పరమాత్మ ఈ జగద్రూపముగా అగును. మీకు చక్కని దృష్టాంతము, మనకి మామూలుగా అలవాట్లో ఉన్న దృష్టాంతము, నగలు బంగారం నుంచి పుడతాయా లేక బంగారము నగలుగా అవుతుందా? పుట్టడం ఏముంది అక్కడ? పుట్టడము అనేది ఈ నైయాయికులు వైశేషికులు వాళ్ళు ఉపయోగించేటువంటి భాషది. వాళ్ళు ఏమంటారంటే ఆరంభవాదము. ఆరంభము అంటే పుట్టుట, కాబట్టి జగత్తు పుట్టినది అని అంటారు. సో నగలు బంగారము నుండి పుట్టినవి అని వాళ్ళు అంటారు. ఆ భాష నైయాయికుల భాష, వైశేషికులది కూడా. ఆ భాష చాలా కన్ఫ్యూజింగ్ భాష అది. ఆ భాష అంగీకారం ఏమీ కాదు. ఎందుకంటే ఇక్కడ పుట్టడం అంటూ ఏమీ లేదు. పుట్టడం ఏమున్నది? బంగారము నగలుగా అగుచున్నది, అగుటయే గలదు. సో జాయతే అంటే నైయాయికుడు, భవతి అంటే సాంఖ్యుడు అగుట, అస్థి అంటే వేదాంతి. ఓకే, ప్రస్తుతం భవతిలో ఉన్నాను నేను, వెంటనే అస్థిలోకి కూడా వస్తాను. ముందు భవతి. భగవంతుడు మహాశక్తి, గొప్ప సర్వజ్ఞాని, సర్వజ్ఞుడు, సర్వము తెలుసున్నవాడు. మీరు విన్నారా మాట? సర్వజ్ఞ మంచిది, అది చాలా గొప్ప లక్షణము, పరమాత్మ యొక్క లక్షణం. భగవంతుడు సర్వశక్తిమంతుడు కూడా. విన్నారా? సర్వము తెలిసి ఉండుటే కాదండి, సర్వమైన శక్తి గలవాడు. అంతేకాదండి, భగవంతుడు ఇంకొక విశేషము కూడా కలదు భగవంతుని యందు. దానిని మీరు గ్రహించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేమిటంటే సర్వభవన సామర్థ్యం. భగవంతునకు సర్వముగా అయ్యే సామర్థ్యము కలదు. బంగారమునకు సకలములైన ఆభరణములుగా అయ్యే సామర్థ్యం ఉందా లేదా చెప్పండి? మీకు ఉంది. ఉండబట్టియే కంసాలి ఏదో చేసి దాని నుంచి ఆ నగలన్నింటినీ పైకి లాగుతున్నాడు. కాబట్టి బంగారమునందు సర్వముగా అయ్యేటువంటి సామర్థ్యము, సర్వభవన సామర్థ్యము అనేది ఒకటి ఉన్నది. అదే విధముగా పరమాత్మయందు సర్వముగా అయ్యే సామర్థ్యము గలదు. అంటే పరమాత్మయే సర్వముగా అవుతూ ఉంటాడు. ఈ ప్రసంగమును నేను గమనించింది ఏంటంటే, ఈ ప్రసంగమును వేదాంతులు కూడా సీరియస్గా తీసుకోరు. ఊరికి చెప్పేసి అక్కడికి అది చెప్పేసి వదిలిపెట్టేస్తారు. దాని నుంచి బయటికి రాగానే మళ్ళీ మొదలు దేవుడు వైకుంఠంలో ఉన్నాడు,
అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు అని మళ్ళీ మొదలు. దానికి దీనికి పొంతన లేదుగా, దానికి దీనికి ఎలా కలుపుతారు దాన్ని? భగవంతుడు సర్వముగా అయి ఉన్నాడు అన్నదానికి, ఆయన వైకుంఠంలో ఉంటాడు పెద్ద ఆయన, అప్పుడప్పుడు కిందకి దిగి మళ్ళీ పైకి వెళ్తూ ఉంటాడు అనేదానికి అసలు ఏమైనా పొంతన ఉన్నదా? ఏమీ లేదు. భగవంతుడు సర్వము రూపముగా అయి ఉన్నాడు. సర్వము అంటే జగత్తు, జగత్ రూపముగా ప్రపంచ రూపేణ భవతి ఇది భావ. ఓకే. ఓ మహాత్ముడు అనేవాడు, ఏమనేవాడంటే పరమాత్మ యొక్క సాక్షాత్కారం రెండు విధములుగా మాత్రమే సంభవమగును. రెండే, పరమాత్మతోటి సాక్షాత్కారము కేవలము రెండు విధములుగా మాత్రమే ఉంటుంది. ఈ పోరు నేను పెడుతున్నాను, ఈ పోరు నేనే పెడుతున్నాను. లోకం దీన్ని పట్టించుకోవటం లేదు. వాళ్ళు కథలలో పడిపోయినారు, బాగా కండిషన్ అయిపోయి ఉన్నారు, బాగా లోతుగా వెళ్ళిపోయి ఉన్నది. ఏమిటి? ఒక రాంగ్ మెసేజ్ బాగా లోతుగా వెళ్ళిపోయి ఉన్నది. ఇది ఎలాగంటే పల్లెటూరు వెళ్ళి ఒక కూలీ నాలీ చేసుకునేవాడిని ఓటు వేస్తావా అంటే ఎంత ఇస్తావని అడుగుతాడు. అలా కాదండి, డెమోక్రసీ అండి, మనం అలా డబ్బు తీసుకోకుండా ఓటు వేయాలండి, మహాత్మా గాంధీ గారు చెప్పారండి అని మనం చెప్పామనుకోండి, వాడు నా టైం వేస్ట్ చేయక వెళ్ళవతలకి. ఎందుకని? ఆ రాంగ్ మెసేజ్ లోతుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు దాన్ని వెనక్కి లాగడం అదంత సరళము కాదు. ఇప్పుడు నా బ్రతుకు అలాగే ఉన్నది. నేను ఈ పాఠం చెప్పాలి, ఈ భగవాన్ సహస్రనామం పాఠం చెప్పాలి. పాఠం చెప్పేప్పుడు ఇక్కడ ఉన్నది చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. అక్కడ సహస్రనామాల్లో ఉండే ఒక నామం తీసుకోవటం, ఆ నామానికి వ్యాఖ్యాత చెప్పినటువంటి అర్థము, దీన్ని చెప్పే ప్రయత్నం నేను చేస్తా. వేదాంత శాస్త్రము అనేటువంటి పృష్ఠభూమికను మనస్సులో అనే నేపథ్యంతో నేను దీన్ని వ్యాఖ్యానం చేసి ప్రయత్నం చేస్తుంటే నాకేం ఫీలింగ్ కలుగుతుందంటే ఏటికి ఎదురీదుతున్న ఫీలింగ్ కలుగుతుంది. నేను అలా పుష్ చేస్తూ ఉంటే అటు నుంచి నాకు మళ్ళీ ఆపోజిట్ పుష్ అవుతూ ఉంటుంది. ఈ పుషింగ్లో నేను వెనక్కి పోవడమే వస్తుంది తప్ప నేను ముందుకు సాగలేకపోతున్నాననే ఫీలింగ్ కనపడుతుంది. ఎందుకంటే పీపుల్స్ కండిషనింగ్ అంత బలమైనది ఉన్నది సమాజంలో. దేవుడికి రూపం పెట్టేసి ఒక స్థానం, ఆయన ఫలానా అడ్రస్ ఒకటి పెట్టేసి, దేవుడికి అడ్రస్, దేవుడికి రూపము పెట్టేసి మహిమలకు అలవాటు పడిపోయి ఉన్నారు. మహిమలకి ఎంత అలవాటు పడిపోయి ఉన్నారో మీకు దృష్టాంతం చెప్పమంటారా? నేను రిస్క్ తీసుకుని చెప్తున్నా, దృష్టాంతం చెప్పమంటారా? రిస్క్ తీసుకోమంటారా? నేను రిస్క్ తీసుకోవాలి, మీరందరూ క్షేమంగా ఉంటారా? సరే, రిస్క్ తీసుకుంటున్నా. మకర జ్యోతి అంటూ ఏమీ లేదు. అక్కడ ఊరికే కొండ మీద ప్రభుత్వం వాళ్ళే, ప్రభుత్వమే నిర్వహిస్తోంది కదా దేవాలయాన్ని. దేవస్వామి బోర్డ్ కేరళ ప్రభుత్వం నిర్వహిస్తుంది. వాళ్ళు మనిషిని అక్కడ పెడతారు, ఒకళ్ళిద్దరిని. వాళ్ళు అక్కడ సిమెంట్ ప్లాట్ఫామ్ ఒకటి కట్టారు ఆ కొండ మీద. కట్టి దాని మీద ఈ కట్టెలన్నీ పోగేసి ఆ టైంకి నిప్పంటిస్తారు. అది డౌన్లో ఉన్నటువంటి వీళ్ళందరూ చూసి అదిగో దేవుడు మకర జ్యోతిని దండం పెట్టుకుంటారు. అది యథార్థంగా మకర జ్యోతి అన్నది ఒక యాస్ట్రోనామికల్ ఫినమినన్. ఆ దేవుడు ఆకాశం నుంచి అలా కనపడుతున్నాడు అని మనల్ని నమ్మించే ప్రయత్నము చేసేవారు. ఇప్పుడు అంత బలంగా చేయటం లేదు. అయినా మొత్తానికి అలాగే నమ్ముతూనే ఉన్నారు జనులు. ఎందుకంటే అదంతా ఫోటోలు తీసేసి వీడియోలు తీసేసి అందరికీ ప్రకటించడం అయిపోయింది. అక్కడ ప్లాట్ఫామ్ ఒకటి ఉంటుంది, సిమెంట్తో కట్టింది, దాని మీద ఈ కట్టెలన్నీ పోగేసి ఉంటుంది. టైం చెప్పగానే వాడు నిప్పు పెట్టి మంట పెడతాడు. ఇదంతా కూడా రికార్డెడ్ ఎవిడెన్స్తో సహా వచ్చేసింది లోకానికి, అందరికీ తెలిసిపోయింది. కాబట్టి మకర జ్యోతి అంటూ ఏమీ లేదు. ఈ పెట్టిన మంటకే మకర జ్యోతి అని పేరు. అయినా కూడా ఇంకా ఇప్పటికీ ఆ మకర జ్యోతి అంటూ ఉండటం, దాన్ని దండం, ఇది ఆర్టిఫిషియల్గా చేసింది. అది
దాన్ని అది ఆర్టిఫిషియల్గా చేశారని తెలిసిన తర్వాత మానేయాలి కదా, మానేయరు. అలాగే మంట పెడుతూనే ఉంటారు, మకర జ్యోతి అంటూనే ఉంటారు, దండాలు పెడుతూనే ఉంటారు. ఇప్పటికీ గురుస్వాములు మకర జ్యోతి అంటూ ఏదో దానికి ఒక చిన్న హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. మీరు నమ్మడానికి సిద్ధపడితే ఇప్పటికి కూడా ఈవెన్ 2022లో కూడా అదేదో ఆస్ట్రనామికల్ ఫినామినన్ అన్నట్టు, ఒక మహిమ అన్నట్టు మనల్ని నమ్మించే ప్రయత్నం ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు, జనులు నమ్ముతూనే ఉన్నారు. కాబట్టి ఇట్స్ ఎ ల్యాండ్ ఆఫ్ బిలీఫ్స్ అండ్ వెరీ టఫ్ టు అడ్రస్ దట్ సిచ్యువేషన్. ఇదంతా ఎందుకు చెప్పానంటే మీలో ఉన్న కండిషనింగ్ని కొంచెం పక్కన పెట్టి మీరు ఓపెన్ మైండ్ అవుతారేమో అని ఆశతోటి చెప్పాను. నేనేమన్నాను, భగవంతుణ్ణి సాక్షాత్కరించుకునే విధానములు కేవలము 2 మాత్రమే గలవు, 2 ఉన్నాయి, మూడవది లేదు. అంటే ఆ 2 ఇంకా నేను చెప్పలేదు, నేను ఐఎమ్ గివింగ్ ఏ బిల్డప్, దానికి ఉపోద్ఘాతం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఆ 2 ఏమిటో తెలిసిన తర్వాత మీకు ఒక సంగతి స్పష్టమైపోతుంది. అదేమిటంటే దేవుడికి పూజ చేస్తే దేవుడు కనపడ్డాడు, తపస్సు చేస్తే కనపడ్డాడు, ఇవన్నీ కూడా కథలు మాత్రమే. స్వామి రామతీర్థ చాలా చక్కటి మాట అన్నారు. కథలను సత్యములుగా స్వీకరించే సమాజం వచ్చి పడిపోయింది అని పాపం ఆయన వాపోయినాడు. వీళ్ళు పిల్లలండి, వీళ్ళు బేబ్స్, వీళ్ళు పిల్లలు తప్ప, చదువు సంధ్యలు లేని పిల్లలే తప్ప తత్వము తెలుసున్న వాళ్ళు కాదు. పిల్లలకి మీరు ఏ కథ చెప్పినా వాళ్ళు నమ్ముతారు, ఏ కథ చెప్పినా నమ్మేస్తారు. పిల్లలు అలా ఉంటారు. ఇప్పుడు నేను ఇందాక వాకింగ్కి వెళ్ళినప్పుడు నాకు పతంగు దొరికింది. అది జాగ్రత్తగా తీసుకుని ఆ దారం అది చుట్టి నేను జాగ్రత్తగా పైకి పట్టుకొచ్చాను. వృధా చేయడం ఎందుకు, ప్లాస్టిక్తో చేసింది, ఎవరికైనా ఇవ్వచ్చు. అప్పుడు ఎవరో పిల్లాడు వచ్చాడు, అడిగితే ఇవ్వమంటావా అని అడిగాను. ఇవ్వమన్నాడు, ఇచ్చాను. నేను ఆ పిల్లవాడికి ఈ పతంగు స్వర్గం నుంచి దేవుడు నాకు పంపించాడని నేను చెప్తే నమ్ముతాడు ఆ పిల్లవాడు. వాడు నమ్మడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం అలా చెప్పకూడదు, మనం కరెక్ట్గా చెప్పాలి. ఆ పిల్లవాడు నన్ను అడిగాడు, నీకు ఎక్కడిది సంకుల్ అని అడిగాడు. స్వామీజీ ఎక్కడిదని అడిగాడు. నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు దొరికిందిరా, ఎవరో అది కట్ అయిపోయింది, నాకు దొరికింది, నీకు ఇద్దామనే పట్టుకొచ్చాను నేనని చెప్పాను. వాడు ఏమీ ఇంప్రెస్ అవ్వలేదు. దాంట్లో ఇంప్రెస్ అవ్వడానికి ఏమన్నా, అది తీసుకుని లేచకపోయాడు. అదే నాకు దేవుడు పైనుంచి వేసాడని చెప్పాడు అనుకోండి, భయంకరంగా ఇంప్రెస్ అయిపోతాడు. ఇంప్రెస్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారికి నాన్నగారికి చెప్తారు. వాళ్ళు ఇంప్రెస్ అయినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. దిస్ ఈజ్ ది సొసైటీ. కాబట్టి దేవుడు వచ్చాడు, కనపడ్డాడు, ఇవన్నీ కూడా కథలు. అలాగేమీ కనపడ్డాడు, కళ్ళలో కనపడ్డాడు. కళ్ళలో కనపడేది కళ్ళ అవుతుందా, సత్యం అవుతుందా? కళ్ళ అవుతుంది. కాబట్టి ఆల్ దీస్ బిలీఫ్స్ యూ హ్యావ్ టు పుష్ అసైడ్, వాటన్నిటిని కూడా డిస్మిస్ చేసి పారేయాలి. అప్పుడు మీరు ఆ ఈశ్వరీయ భావనను మీరు అనుసంధానం చేయటానికి మీరు తయారై ఉన్నట్లు లెక్క. ఈశ్వరుడు మనకి 2 విధములుగా మాత్రమే సాక్షాత్కరించే అవకాశము కలదు. మొదటిది, మన ముందు పృథివ్యప్తేజో వాయు ఆకాశముల రూపముగా ప్రకటమై ఈశ్వరుడు ఉన్నాడు. అది మొదటిది. మీరు దీనికి తర్ఫీదు చేసుకోవాల్సి ఉంటుంది. మీ అంతఃకరణమును, మీ అంతరంగమును ఈ విషన్, ఈ దార్శనిక దృష్టికి అనురూపముగా మీరు దిద్దుకోవాల్సి ఉంటుంది. అంటే మన ముందున్న నేల, అది ఈశ్వరుని యొక్క రూపము. నేలకు యొక్క మహిమ ఎంతటిదండి, చాలా గొప్ప మహిమ. మనం ఆ మహిమని పట్టించుకోవడం మానేసి విగ్రహాలను పెట్టుకుని దేవుడు ఇలా ఉంటాడనేటువంటి ధోరణిలో పడిపోయి ఉన్నాం. కాబట్టి ఎంతో వ్యాఖ్యానం చేయాల్సినటువంటి పరిస్థితి నిర్మాణమై ఉన్నది. కాబట్టి మన ముందు ఉన్న పృథివీ వసుంధర అని పేరు, అంటే సమస్త సంపదలను తన యందు కలిగి ఉన్నది. గామావిశ్యచ భూతాన్ని ధారయామ్యహమోజస అని గీతావచనము కూడా గలదు. సో భూమి మనల్ని నిలబెడుతోంది, పంటలను పండిస్తోంది, బంగారము ఇత్యాది విలువైనటువంటి వాటిని తన గర్భము నుంచి తీసి మనకు అందజేస్తోంది భూమి.
ఇప్పుడు మీ సెల్ ఫోన్స్ ఉన్నాయి, మీ సెల్ ఫోన్స్లో లిథియం బ్యాటరీ ఉంటుంది. ఆ లిథియం ఎక్కడి నుంచి వచ్చింది? తయారయ్యేది కాదు, లిథియం ఎలిమెంట్ తయారవుతుంది. ఆ ఎలిమెంట్ నుంచి కాంపౌండ్స్ తయారవుతాయి తప్ప ఎలిమెంట్ ఉంటుంది, పృథివీలో ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో ఇక్కడ అక్కడ లిథియం డిపాజిట్స్ ఉన్నాయి. వీళ్ళు వెళ్ళి ఆ మట్టి అంతా తవ్వి దాంట్లో ఉన్నటువంటి లిథియంను ఐసోలేట్ చేసి దాని నుంచి బ్యాటరీలు తయారు చేసి మీ సెల్ ఫోన్లో పెట్టారు. ఈ రోజున లిథియం లేకపోతే ప్రపంచమే లేదు. ఎందుకంటే సెల్ ఫోన్, ఎలక్ట్రిక్ కార్స్, అసలు బ్యాటరీ ఇండస్ట్రీ ఎంత ఉందో అంతా కూడా లిథియం మీద ఆధారపడి ఉంటుంది. మీరు గమనించి ఉంటారు, నికెల్ బ్యాటరీస్, లిథియం బ్యాటరీస్. నికెల్, లిథియము. ఈ నికెల్ ఎక్కడి నుంచి వస్తుంది? భూగర్భం నుంచి వస్తుంది. లిథియం భూగర్భం నుంచి వస్తుంది. కాబట్టి భూమి నిజముగా వసుంధర, ఆ భూమి రూపముగా పరమాత్మయే ప్రకటమై ఉన్నాడు. భవతి ఇది భావ. జలముల రూపముగా పరమాత్మయే ప్రకటమై ఉన్నాడు. ఈ ప్రసంగం నేను చెప్పానా ఏమో, మళ్ళీ గుర్తు చేస్తున్నానేమో అనుకోండి. రసోహమప్సు కౌంతేయ, ఆ మాట గీతావచనం మీరు వినుంటారు. అంటే అర్థం ఏమిటి? ఆయన ఏం చెప్తున్నాడు? జలముల యందుండే రసము. రసము అంటే అర్థం ఏమిటో తెలుసునండి? దప్పికను తీర్చే గుణం. రసయతి ఇది రస. దప్పిక తీరుతుంది కదా. మీకు దాహం వేస్తే మీరు మంచినీరు త్రావగానే మీకు కలిగేటువంటి ఆ సుఖానుభూతి, దప్పిక తీరుట, అది ఆ జలముల యందు ఉన్నటువంటి ధర్మము. అదేమిటది? రసము. ఆ రసము నేనే అంటున్నాడు ఆయన. అహం రస, రసోహముప్సు కౌంతేయ. అగ్ని రూపముగా పరమాత్మయే ఉన్నాడు. అగ్నిమీడే పురోహితం, మన ముందున్నాడు, మనకు క్షేమమును కలిగిస్తూ ఉన్నాడు. అన్నిటికంటే ఎక్కువ క్షేమమును అగ్నియే మనకు కలిగిస్తూ ఉన్నాడు. ఆ అగ్ని రూపముగా పరమాత్మయే గలడు. బయట అగ్ని రూపంగా, వేడి రూపంగా, లోపల జఠరాగ్ని రూపముగా పరమాత్మయే గలడు. వాయువు రూపముగా పరమాత్మయే గలడు. ఉపనిషత్తులు పరమాత్మను వాయు రూపముగా ప్రతిపాదించినాయి. వాయువును బ్రహ్మగా ప్రతిపాదించి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని బ్రహ్మగా ప్రతిపాదించినవి. ఆకాశ రూపముగా పరమాత్మయే గలడు. ఆకాశము యొక్క మహిమ మీరు ఎరుగరు. ఏదైనా కొంత ఫిజిక్స్ చదివితే కానీ తెలియదు. కొంత ఫిజిక్స్ చదివితే కానీ వాడు వేదాంతానికి పనికిరాడు. అంచేతనే సైన్స్ దృష్టి ఏమాత్రమూ లేని వాళ్ళు వేదాంతాన్ని ఎంత బాగా చదివినా సుతరాము సైన్స్ దృష్టి ఏమీ లేకుండా ఆ లోటును వాళ్ళు ఎలా భర్తీ చేస్తున్నారో తెలిసిన ఈ సైన్స్ వేస్ట్ అని చెప్పుట ద్వారా ఆ లోటును భర్తీ చేసుకుంటున్నారు. అందరి ద్రాక్ష పళ్ళు పుల్లలు. సైన్స్ పనికిరాదు, వేస్ట్ అని చెప్పేసి తోసేయటం. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా అది. ఇప్పుడు తెలుసుకునే ఉత్సాహం కూడా లేదు. కాబట్టి ఆకాశము పరమాత్మయే ఆకాశ రూపముగా ఉన్నాడు. శంకరులు అనేక సందర్భాల్లో చెప్పినారు, పరమాత్మకి అత్యంత నికటమైన లేదా నికటతమమైన దృష్టాంతము ఒక్కటియే గలదు, అది ఆకాశము. ఇంకా ఆకాశం తప్ప మరొక దానిని పరమాత్మకు దృష్టాంతంగా ఇవ్వడానికి అసలు అవకాశమే లేదు. ఆ ఆకాశ రూపం, ఆకాశము అంటే గ్రావిటేషన్. మీరు చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి కూడా చూపించవచ్చు. ఏదైనా ఒక సిలిండ్రికల్ దానికి ఒక వస్త్రమును చుట్టూ కట్టి, ఒక మెంబ్రేన్ కింద కట్టి, దాంట్లో కొంచెం ఇనప గుండు ఒకటి అలాగ పక్కన జార విడిస్తే ఆ ఇనప గుండు అలా వెళ్ళదు, అది అలా గిరగిరా తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా పెట్టి ఇక్కడ ఇనప గుండు వేసాననుకోండి, ఇక్కడికి వస్తుంది. కానీ ఒక సిలిండర్ తీసుకుని దానికి వస్త్రమును ఇలా కట్టి, పూర్వవాళ్ళు ఇడ్లీ పెట్టేప్పుడు అలా కట్టేవారు, దాంట్లో ఇడ్లీ ఏదో పోసేవారు. అలాగా వస్త్రాన్ని కట్టి సిలిండ్రికల్ షేపులో పెట్టి అక్కడ మీరు ఇనపగుండు వేస్తే అది ఇలా వెళ్ళదు, అది ఇలా గిరగిరగిర తిరుగుతుంది. సూర్యుని చుట్టూ భూమి ఆ విధంగా తిరుగుతోంది. చంద్రుడు భూమి చుట్టూ ఆ విధంగా తిరుగుతున్నాడు. గ్రహములు ఎన్ని అనుకుంటున్నారు? 8, 9 కాదు. మీరు పురాణం చెప్పొద్దు. ఆస్ట్రానమీ
పురాణం చెప్పొద్దు. గ్రహములు అంటే మీరు కూడా ఒక గ్రహం కింద వేసుకుంటే 9 అవుతుంది, లేకపోతే 8. ఈ 8 గ్రహములు కూడా సూర్యుని చుట్టూ ఈ గ్రావిటేషన్ మూలంగా తిరుగుతున్నవి. ఆ గ్రావిటేషన్ అంటే అది శక్తి, మహాశక్తి. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, రేడియేషనల్ ఎనర్జీ, హీట్ ఇత్యాది ఇవన్నీ కూడా గ్రావిటేషన్ నుంచే పుట్టాయి. ఆ గ్రావిటేషన్ పరమాత్మ నుండి పుట్టినది. ఆత్మన ఆకాశ సంభూత, ఆకాశం రూపముగా పరమాత్మయే గలడు. అంటే ఇప్పుడు మీకు పరమాత్మ యొక్క దర్శనము కావాలా మీకు? అయితే మీ ముందు పరమాత్మయే పృథివీ తేజో వాయు ఆకాశముల రూపముగా ఉన్నాడు, దర్శించుడు. ఇది మొదటిది. ఇది కాకుండా ఇంకొక పద్ధతి ఏదైనా గలదా పరమాత్మను దర్శించుటకు? గలదు. అదేమిటంటే అహం బ్రహ్మాస్మి అనే రూపముగా మీ లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ, అంటే అంతరతమమైన ఆత్మ. ఆత్మ గురించి రాబోతున్నాయి ఆ నామాల్లో, నేను వివరంగా చెప్తాను. లోపల ఉన్న కూటస్థ చైతన్యం, అంటే ఎటువంటి వికారములు లేని చైతన్యం, అది రాబోతోంది పేరు, నామము. ఆ ఆత్మరూపముగా మీరు అహం బ్రహ్మాస్మి, ఆ విధముగా పరమాత్మను మీరు ఆత్మ చైతన్య రూపముగా మీరు అనుభవమునకు తెచ్చుకొనవచ్చును. ఇది రెండవది. ఈ రెండు కాకుండా మూడవది లేదు. ఈ భావ అనేది మీకు అర్థమైంది కదండి. సో ఆ విధముగా పరమాత్మ ప్రకటమై ఉన్నాడు, పంచభూతముల రూపముగా పరమాత్మ ప్రకటమై ఉన్నాడు. లోకంలో ఏవో కొన్ని ఆచారాలు వచ్చాయి, మతం పేరుతో కొన్ని ఆచారాలు. అవి వాటిల్లో ఉన్నటువంటి విశిష్టతను మీరు ఈ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. మన వాళ్ళు నేల తల్లికి దండము అని దండం పెడతారు. నిద్ర లేచినప్పుడు కాళ్ళు నేల మీద పెట్టబోతూ పృథివీ దేవతకు నమస్కారం అని దండం పెడతారు. వారు తెలుసో తెలియకో పరమాత్మయే పృథివీ రూపముగా ప్రకటమై ఉన్నాడు అనే దార్శనిక దృష్టిని ఆ ఆచారంలో అనుసరిస్తున్నారు అని అర్థం. అలాగే నీటికి దండం పెడతారు. నీరు, వేదంలో నీరు ఉంటుంది, పురాణాల్లో వేర్వేరు పేర్లతో నదులు ఉంటాయి. వేదంలో నదులు ఉండవు, నీరు ఉంటుంది. నీరు సరిపడదండి, మళ్ళీ నదిని మళ్ళీ దానికి వేరే ఇంకో పేరు పెట్టాలా? ఇప్పుడు గంగా అన్నారు, నీరు కాలేదది. గోదావరి అన్నారు, ఊరికే పేరైతే మారింది కానీ నీరు అదే కదా. అవేవే అది వేరండి ఇది వేరండి అన్నవాడు పౌరాణికుడు. తెలుసున్న మాట కాదు, అది తెలుసున్న మాట కాదు, తెలియని మాట. తెలియని వాడు చెప్పే మాట అలా ఉంటుంది. గంగ వేరు, గోదావరి వేరు. వైదికులు అలా అన్నారు. ఆపోవా ఇదకం సర్వం, ఈ సర్వము జలముల నుండియే పుట్టినది అని చెప్తారు కూడా. నీరు, ఆ నీరు, సో నీరు రూపముగా పరమాత్మయే గలడు అనే ఆ వైదిక దర్శనం ఏదైతే కలదో అది మనకి అనేక సందర్భాల్లో ప్రకటమవుతూ ఉంటుంది. దేవుడు పూజ చేసే ముందు కలశ పూజ చేస్తాడు, నీటిని పూజిస్తాడు అక్కడ, కలశ పూజ. తర్వాత పుణ్యక్షేత్రములకు వెళ్ళి ఆయా తీర్థముల యందు నదీ స్నానం చేసి నేను పవిత్ర స్నానం చేస్తున్నాను అంటాడు. నీటిలో స్నానం చేస్తే పవిత్రం ఎందుకు అయింది? రోజు బాత్రూంలో సబ్బు పెట్టి స్నానం చేస్తూనే ఉన్నాము కదా. పవిత్ర స్నానం అనే మాటకు అర్థం ఏమిటి అంటే నీరు రూపముగా పరమాత్మ గలడు అనే దర్శనము, తాత్విక దృష్టి దీని యందు ఈ ఆచారమునందు ప్రకటమగుతున్నది. ఆహుతులన్నీ అగ్ని యందే ఇస్తారు. కారణమేమి? అగ్ని యందు సమర్పించినట్లయితే మనం దేవుడికి ఇచ్చినట్లే. ఎందుకని? అగ్ని రూపముగా ఈశ్వరుడే ప్రకటమై ఉన్నాడు అనే దార్శనిక దృష్టి ఈ ఆచారమునందు కూడా ప్రకటమగుతున్నది. ఓంకారముతోటి ప్రాణాయామం చేస్తారు. గాలిని విడిచిపెట్టే టైంలో పూరకము, రేచకము. పూరకమును మామూలుగా సైలెంట్గా చేసి రేచకమును ఓంకారముతోటి, అంటే గాలిని విడిచిపెట్టేప్పుడు ఓంకారముతో భావన చేసి గాలిని విడిచిపెడతారు. ఆ విధముగా సరళ ప్రాణాయామాన్ని చేస్తారు. అలా ఎందుకు చేయాల్సి వస్తుంది ఓంకారముతోటి అంటే వాయురూపముగా పరమాత్మయే గలడు, ఆకాశ రూపముగా కూడా పరమాత్మయే గలడు. దానికి ఆచారమేం లేదు, ఆచారమేం లేదు. కొని ఉందంటే అనుకోండి, ఆకాశరాజు అనుకోండి, నేనే ఆ ముడి పెట్టాను.
ఆకాశరాజు అంటూ ఏదో కథలో విన్నారు కదా, సరిపడుతుంది అంత. మనం ఇంకక్కడి నుంచి ఆకాశరాజు అంటూ పెద్ద గడబడి చేయనక్కర్లా. ఆకాశాన్ని ఆకాశరాజు అని ఉంటారు వీళ్ళు అని మనం వ్యాలిడేట్ చేసాం. పూజ్య స్వామిజీ మాట చెప్పారు, ఈ పౌరాణికుల్ని మనం వ్యాలిడేట్ చేయాలండి, లేకపోతే వాళ్ళు చెప్పేదానికి సందర్భం ఏమీ ఉండదు. వాళ్ళు చెప్పేదానికి కొంత ప్రామాణికతను మనము వేదాంతులము అనుగ్రహించాల్సి ఉంటుంది అని చెప్పారు. ఎంత బాగా చెప్పారో చూడండి. కాబట్టి పంచభూతముల రూపముగా ప్రకటమై ఉన్నాడు పరమాత్మ, ఇది మొదటి అర్థం. చెప్పాను నేను, బహుశా మళ్ళీ చెప్తున్నాను. రెండవ అర్థము సద్రూపుడు పరమాత్మ. పంచభూతముల యందు మీరు పంచభూతములను పరిశీలించండి. పరిశీలిస్తే పంచభూతములన్నింటి యందు ఒకే తత్వము గలదు. తత్వం ఒక్కటే ఉంటుందండి, తత్వము ఇన్ని ఉండదు. ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారనుకోండి, రైసు, కూర, పప్పు, పచ్చడి, పెరుగు, 4 ఐటమ్స్ 5 ఐటమ్స్. ఏమండి ఇప్పుడు నేను చెప్తా చూడండి, తత్వం చెప్తా చూడండి. ఆ రైస్ ఉంది చూసారా, అది సుమారు 500 క్యాలరీస్, 500 క్యాలరీస్. పప్పు సుమారు 150 క్యాలరీ, 200 క్యాలరీస్. కూర ఓ 30 క్యాలరీలు వేసుకోండి. పెరుగు సుమారు 150 క్యాలరీస్. అన్నీ నేను క్యాలరీస్ అంటున్నాను, మీరు గమనించారా? అది తత్వము, ఆ క్యాలరీస్ తత్వము. మీరు రోజు పనిలో పని ఎలాగ మొదలుపెట్టే కాబట్టి అది కూడా చెప్పేస్తున్నాను. ఒక రోజు మొత్తం మీద మీరు 1500 క్యాలరీస్ దాటి తినరాదు. నేను 2000 అనుకున్నా ఒకప్పుడు. 2000 అనుకున్నప్పుడల్లా బరువు పెరుగుతూనే ఉంది శరీరం. నేను డాక్టర్ గారిని అడిగాను, ఏమంటే 2000కి మేము అడ్జస్ట్ చేసుకున్నా కూడా బరువు పెరిగిపోతున్నాం ఏమిటండి అనేది. అంటే 2000 మాట తప్పండి, అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు మీరు? అలా కాదండి, ఆ ప్యాకెట్స్ అన్నిటి మీద, బ్రెడ్ ప్యాకెట్ మీద, అన్నింటి మీద 2000 డైలీ స్టాండర్డ్ క్యాలరీస్ 2000 అని ఉంటుందండి. అంటే అది వాళ్ళు అలా పెట్టారండి, వాళ్ళు బిజినెస్ పీపుల్ అలా పెట్టారు. మీ చేత ఎక్కువ కొనిపించాలని, మీ చేత ఎక్కువ తినిపించాలని వాళ్ళు అలా పెట్టారు. 2000 స్టాండర్డ్ కాదు. అంటే మరి ఎంతో చెప్పండి స్టాండర్డ్ ఫిగరు? 1800 అంటాడేమో, నేను ఆయన 1500 అన్నాడు. అంటే నేను ఇంకా మేము తిండి తినడానికి వీల్లేదండి అలాగైతే. అంటే మరి అంతేనండి, ఆరోగ్యంగా ఉండాలంటే మరి అలాగే ఉండాలి. 1500 క్యాలరీస్ తప్ప మీరు ఎక్కువ తినకూడదు. మేము పచ్చడి వేసుకుంటాం, కూర వేసుకుంటాం, 2 కూరలు వేసుకుంటాం, పులిహార వేసుకుంటాం, పిండి వంట చేసుకుంటాం. మీరు ఇలా మొదలు పెడితే అది 2000 2500కి పోతుంది. ఇప్పుడు నేను తత్వం అంటే ఏమిటో తెలిసింది కదండి, అన్ని క్యాలరీసే, అది తత్వము. ఆభరణములు ఉన్నాయనుకోండి, అన్నీ బంగారమే, అది తత్వము. ఏం బాగానే ఉన్నట్టుందిగా ధ్వని? ఏమీ లేదు, బాగానే ఉన్నట్టుంది. బాగుందండి, నాకైతే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. బాగుంది కదండి. ఓకే, ఓపిక పట్టండి. మైకులు కొంచెం ఇటు పట్టుకుంటూ ఉంటాయి. నా కంఠం అంతకంటే ఏం అద్భుతంగా ఏం లేదు. కాబట్టి తత్వము. అయ్యో ఆ కుర్చీని అంత బలంగా తోసారేటి, మెల్లగా పిల్లిలాగా తోయాల్సి ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం చేయకుండా. సో ఇప్పుడు తత్వం ఏమిటి? పంచభూతములని చెప్పినాం కదా, పంచభూతములుగా పరమాత్మయే ప్రకటమై ఉన్నాడు అని చెప్పినాం కదా. ఇప్పుడు తత్వం ఏమిటి? పంచభూతములలో ఉన్న తత్వం ఏమిటో పట్టాలి మీరు. ఆభరణముల యందలి తత్వం ఏమిటో పట్టుకున్నారు కదా, బంగారం. ఆహారములో ఉండే వివిధ వ్యంజనములు, కూర, పప్పు, రైసు మొదలైన వాటి యందలి తత్వమును తెలుసుకున్నారు కదా, క్యాలరీస్. పృథివ్యుక్తేజో వాయు ఆకాశములందు ఉన్న తత్వమయ్యది, అది తెలుసుకోవాలి మీరు. దాన్ని మీరు అనుభవంగా తెలుసుకోవాలి. అనుభవ పాఠం ఇది. ఏదో పక్షపాతరహిత అనుభవ ప్రకాశము ఏదో పుస్తకం ఉన్నట్టుంది కదా, ఇది బహుశా అలాంటిదేమో ఇది. ఆ పుస్తకం ఏమిటో నేను ఎప్పుడు చదవలేదు, చూశాను పుస్తకం. సో అనుభవ రూపముగా ఏంటంటే, ఇప్పుడు నేను మీకు డెమాన్స్ట్రేట్ చేస్తా చూడండి. నేను కళ్ళు మూసుకోవాలి. అనుభవం కావాలంటే కళ్ళు మూసుకోవాలి. ఐస్ క్రీమ్ తినాలంటే కళ్ళు మూసుకు తింటే మంచిది.
ఇలా తీసి నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది. మీరు కాఫీ హడావిడిగా తాగిస్తే కాఫీ తాగిన ఆనందం మీకు లభించదు. కాఫీ ఎలా తాగాలి? కబుర్లు అవి పెట్టకుండా నిదానంగా ఒక తోట కూర్చుని మిగతా పనులన్నీ మానేసి మిగతా ఆలోచనలన్నీ కట్టిపెట్టి ఆ కాఫీని కళ్ళు మూసుకుని ఉంటే సిప్ చేసేప్పుడు అవసరమైన మేరకు చూసి తర్వాత కళ్ళు అలాగ తాగాలి. దాని మీద ధ్యాస పెట్టి తాగాలి. అప్పుడు మీకు కాఫీ ఆనందాన్ని మీరు అనుభవించగలుగుతారు. కబుర్లు చెప్తే కాఫీ తాగుతారు, కాఫీ గ్లాసు పూర్తయిపోతుంది, వీడికి కాఫీ తాగిన ఫీలింగే ఉండదు. వీడికి గమనించారా? అలా ఉండకూడదు. సో ఏదైనా పదార్థమును మీరు టాపిక్ వచ్చింది కాబట్టి మనలో పని చెప్పేస్తున్నాను. ఇప్పుడు పప్పు అన్నం తిన్నారనుకోండి, ముద్ద నోట్లో పెట్టుకున్న ప్రతిసారి 32 సార్లు నమిలి తినవలెను. చేస్తారా మీరు పని? 32 సార్లు నమలవలెను. నన్ను అడగండి, ఎందుకంటే నాకు నవలాలనే ఉంటుంది. కానీ ప్రస్తుతంలో నవలడానికి కావలసిన ఉపకరణములు లుప్తమైనవి. తస్య లోపహ అయింది వాటికి. 32 సార్లు మీరు నమిలి తినవలెను. మీరు అలా చేయటం అంటే ఎక్కువ సార్లు నమిలి తినవలెను. కనీసం 32 కాకపోయినా ఎక్కువ సార్లు నమిలి తినవలెను. దానివలన ఏమవుతుందంటే మీకు భోజనం టైం పెరుగుతుంది. 10 నిమిషాల్లో ఫినిష్ చేసి భోజనం 15-20 నిమిషాల వరకు పెరుగుతుంది. మీరు తినే ఆహారం యొక్క మొత్తము తగ్గుతుంది. 1800 క్యాలరీస్ చేసి భోజనం 1500 లోపు వస్తుంది. 1500 పెర్ డే అండి, మొత్తం రోజు మొత్తం అదే. మీరు పూటకి కాదు అది. అంటే మీరు ఒక పూట భోజనం చేశారంటే అది 600-700 దాటి ఉండకూడదు. 600 దాటి ఉండకూడదు. 600, సాయంకాలం 500, బ్రేక్ఫాస్ట్ 400 అలా సరిపెట్టుకోవాలి దాన్ని. ఫస్ట్ మీరు ఎక్కువసేపు నమిలి తిన్నట్లయితే మీరు తినే ఆహారం యొక్క మొత్తము తగ్గుతుంది. తర్వాత మీ జీర్ణశక్తి పెరుగుతుంది. మీరు ఇంకా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్కి వెళ్ళక్కర్లేదు. ఈ పని అందరూ చేస్తే గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్ మూసేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో ద పాయింట్ ఈజ్, మీరు ప్రతిదానిని అనుభవంలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకుని ఇప్పుడు నేను మీకు డెమోన్స్ట్రేట్ చేస్తున్నా చూడండి. నేను పాదముల క్రింద నాకు స్పర్శ జ్ఞానము ఏం తెలుస్తోంది? ఉంది అని తెలుస్తోంది. దానికి మనస్సు పెట్టిన పేరు పృథివీ. నేను చెప్పానది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మొదలుపెట్టే కాబట్టి ఫినిష్ చేస్తున్నా. నీరు త్రాగుతుంటే ఉంది అని తెలుస్తుంది. ఆ రసమును బట్టి మనస్సు పెట్టే పేరు నీరు. ఉంది అన్నది తత్వము. పృథివీ, ఆపహ నీరు, నిప్పు, తర్వాత గాలి, నింగి, ఇవి మనస్సు పెట్టిన పేర్లు. మనకు అనుభవానికి వచ్చే తత్వము ఉంది. ఇంద్రియము గ్రహించేది ఉంది, సత్. మనస్సు పేరు పెట్టేది పంచభూతములు. ఇంద్రియము గ్రహించేది ఒక్కటి, మనస్సు వాటిని 5గా విడదీసి పెట్టినది. కాబట్టి స్పర్శతోటి ఉంది అని తెలుసుకున్నారు, కళ్ళతోటి చూసి ఉంది అని తెలుసుకుంటున్నారు, మళ్ళీ స్పర్శతోటి వేడి తగిలినప్పుడు ఉంది అని తెలుస్తోంది, గాలి పీల్చినప్పుడు ఉంది అని తెలుస్తోంది, నీరు త్రావినప్పుడు ఉంది అని తెలుస్తోంది. కళ్ళు మూసుకుని ఇటు నడిచారనుకోండి, ఇక్కడ అవకాశము గలదు అని తెలుస్తూ ఉంటుంది. అవకాశము గలదు. అవకాశము ఉండబట్టియే మీరు ఇటు నడవగలుగుతున్నారు. చేప ఈదుతోంది. దేంట్లో ఈదుతోంది? నీటి యందు ఈదుతోంది. మీరు సంచరిస్తున్నారు. దేని యందు సంచరిస్తున్నారు? ఆకాశమునందు సంచరిస్తున్నారు. కాబట్టి మీరు చేప నీరు ఉన్నది అని తెలుసుకోవాలా అక్కర్లేదా? తెలుసుకోవాలి. అదేవిధంగా ఆకాశము గలదు. ఆకాశం అనగా అవకాశము ఉన్నది. ఏమిటి అవకాశము? అందుచేతనే ఇటు సంచారము చేయగలుగుతున్నాము అని ఈ విధముగా పంచభూతముల యందు ఒకే తత్వము గలదు. అది ఏ ఉండుట. దాని పేరే సత్. కాబట్టి సృష్టికి పూర్వంలో ఏముంది? సత్ ఉన్నది. ఆ సతియే పంచభూతములుగా ప్రకటమైనది. ఓకే.
కాబట్టి ఆ సత్ అది ఏ పరమాత్మ. పరమాత్మ అంటే ఉనికి, సకల జగత్తునకు మూలమునందు ఉండే సత్, ఉనికి, ఉండడం, ఉంది, ఉండుట ఏది గలదో అది పరమాత్మ. నేను అంటే ఏమిటి? ఉన్నాను. ఎదురుకుండా జగత్తు ఉన్నది. మీకు జగత్తు ఏ విధంగా అనుభవానికి వస్తుంది? ఉన్నది. నేను ఎలా అనుభవానికి వస్తుంది? ఉన్నాను అంటే లోపల ఉండుట, బయట ఉండుట. ఈ లోపల బయట అనే భేదము దేహమును బట్టి వచ్చినది, మనస్సు పెట్టుకున్న భేదము తప్ప ఉండుట అనే అంశంలో లోపల అదే, బయట అదే. అంతర్బహిష్ట, లోపల అదే, బయట అదే. ఆ సత్, ఉపనిషత్ ఋషులు ఆ సత్తుని పరమాత్మగా వారు వర్ణించినారు, వారు తెలుసుకున్నారు. సదేకమేవ సౌమ్యేదమగ్ర ఆసీత్. సృష్టికి పూర్వమునందు సత్ ఒక్కటే ఉండెను, రెండవది లేదు. అయితే సృష్టి అయిన తర్వాత ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయండి. ఏమిటి 5ను? పృథివీ, తేజో, వాయు, ఆకాశములు 5 వచ్చాయి. 5 కాదు కదండి. పృథివీ అంటే పృథివీ రూపంగా ఉన్న సత్, వాయు అంటే వాయు రూపముగా ఉన్న సత్, ఆపహ అంటే జలముల రూపముగా ఉన్న సత్, అగ్ని రూపముగా ఉన్న సత్, ఆకాశ రూపముగా ఉన్న సత్. ఏమిటి 5 అంటారేమిటి? అది ఒకటే కదా. సృష్టి తర్వాత కూడా ఉన్నది ఒకటే కదా. కరెక్ట్, యు ఆర్ రైట్. సృష్టి పూర్వమునందు ఒక్కటియే, ఇప్పుడు కూడా ఒక్కటియే, ప్రళయము తర్వాత కూడా ఒక్కటియే. ఆ ఒక్కదానికి పరమాత్మ అని పేరు. అది నామం, భావ. ఓకే. భూతకృద్ భూతభృద్ భావ భూతాత్మ. ఇది తరువాతి నామం. భూతాత్మ, భూతములకు ఆత్మ, భూతముల ఆత్మ. ఓకే. ఆత్మ అంటే ఏమిటి? సారము. ఓకే, సారము. ఇప్పుడు మీరు చెప్పండి, కాఫీలో పాలు వేస్తారు, పంచదార వేస్తారు, క్రీమ్ వేస్తారు, ఇది వేస్తారు, అది వేస్తారు, అప్పుడప్పుడు కొంత సిన్నమన్ పౌడర్ ఇలాంటివన్నీ వేస్తారు. ఎన్ని వేసినా కాఫీ యొక్క సారం ఏమిటి? మీరు చెప్పకండి, నేను చెప్తా, తెలుసుకోండి. కెఫీన్. అదే కదా కాఫీ సారము. అయితే పాలు కాఫీకి సారం అవుతుందా? అయితే పంచదార కాఫీ యొక్క సారమా? మీరు అలాంటివి చెప్తే మీ తెలివితేటలను చూసి నేను నవ్వుకోవాల్సి వస్తుంది. కాఫీ యొక్క సారం ఏమిటి? కెఫీన్. టీ యొక్క సారం ఏమిటి? కెఫీన్. ఓకే. కాబట్టి సారము, సారమన్నా ఆత్మన్నా ఒక్కటే. ఇప్పుడు కాఫీ యొక్క ఆత్మ ఏమిటో తెలిసింది కదా మీకు. కాఫీకి ఆత్మ ఉంది, అదేమిటో తెలిసింది కదా. టీకి కూడా ఆత్మ గలదు, తెలిసింది కదా. ఓకే. ప్రతిదానికి ఒక ఆత్మ ఉంటుంది. ఆభరణముల యొక్క ఆత్మ ఏమిటి? బంగారం. ఓకే. మీరు పీల్చే గాలి యొక్క ఆత్మ ఏమిటి? ఆక్సిజన్. విడిచిపెట్టే గాలి యొక్క ఆత్మ ఏమిటి? కార్బన్ డైఆక్సైడ్. ఓకే. ప్రతిదానికి ఆత్మ ఉంటుంది. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏమిటంటే, ప్రాణి యొక్క ఆత్మ ఏమిటి అని పట్టుకోవాలి. ప్రాణి యొక్క ఆత్మ ఏమిటి? ఈ దేహము, దేహం అంటే రూపము, అది ఎదురకుండా కనపడుతోంది, అది ఆత్మయా? కాదు, అది శవమై పడుతుంది, అది ఆత్మ కాదు. దాని లోపల ఆత్మ గలదు కదా. అది లోపల వడ్ల గింజ యొక్క ఆత్మ ఏమిటి? లోపల ఉన్న బియ్యపు గింజ. ఇది శంకరులు ఇచ్చిన దృష్టాంతమే, తైత్రీయ ఉపనిషత్తుల దృష్టాంతమే. ఆయన ఇంకో దృష్టాంతం చెప్పారు. ఒక రకం ధాన్యం ఉన్నాయి, కోద్రవ అని పేరు అనుకుంటారు దానికి. ఆ ధాన్యానికి ఒక తుష కాదు, అనేక తుష. అంటే దానికి పొరలు, అంటే ఈ పైనుండి పొల్లు ఊక. అది మామూలుగా మన బియ్యానికి పైన ఊకలు ఎన్ని పొరలు ఉంటాయి? ఒక్కటే ఉంటుంది. కానీ ఒక రకం ధాన్యము గలదు, అడవుల్లో ఎక్కడో దొరుకుతుంది. దానికి ఒక పొర తీస్తే సరిపడదు, 2 పొరలు తీయాలి, 3 తీయాలి.
వేరుశనగ కాయకి ఎన్ని పొరలు తీయాలి? 2 తీయాలి కదా. పైన ఉన్న పెంకు తీసేస్తారు, లోపల మళ్ళీ ఇంకో పొర ఉంటుంది, అది తీయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు ఆత్మ లభిస్తుంది లోపల. తెలిసిందండి? అలాగే మీరు ఈ మనిషి దేహమును చూసుకోండి. దేహము ఆత్మ కాదు, దేహం లోపల ఉంటుంది ఆత్మ. అయితే దేహం లోపలే ఉంది, క్రియాశక్తి గలదు, అంటే పనిచేసే సామర్థ్యము. కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు పట్టుకుంటున్నాయి, ఈ విధమైనటువంటి క్రియాశక్తి. గుండె కొట్టుకుంటోంది, రక్తం ప్రసరిస్తోంది, ఈ క్రియాశక్తి గలదు. దానికి ఒక పేరుంది, సంస్కృతం పేరు ప్రాణ. ఆ పేరు ఎందుకు పెట్టారు? మంచి పేరు, చాలా చక్కటి పేరు. ప్రా అంటే అధికముగా, అనా చేష్ట చేయున్నది, అన చేష్టాయాం, ప్రా అన, ఈ రేఫను బట్టి నా అయింది ప్రాణ. ఓకే, కాబట్టి మంచి పేరు పెట్టారో లేదా? చాలా చక్కటి. ప్రకృష్టం అనితి చేష్టతే ఇది ప్రాణ. కాబట్టి ఇప్పుడు ఆత్మ ఏదనాలి? పైనున్న స్థూల దేహము ఆత్మ అంటారా, లోపలుండే ప్రాణము ఆత్మ అంటారా? ప్రాణము ఆత్మనాలి. అన్యోంతర ఆత్మ ప్రాణమయ. లోపల ఉండే ప్రాణము ఆత్మనాలండి, దేహం ఆత్మ అనకూడదు. ఇప్పుడు బల్బు ఉందనుకోండి, బల్బు యొక్క ఆత్మ ఏమిటంటే పైనుండే గాజుబుడ్డి ఆత్మ అనకూడదు. ఆ లోపల ఉండే ఫిలమెంట్ అండి ఆత్మ అని అలా అంటే కొంత నయం. కాబట్టి గాజుబుడ్డియే ఆత్మ అంటే ఎక్కడ కుదురుతుంది? ఆ ఫిలమెంట్ ఆత్మ. జనులు ఈ గాజుబుడ్డికి అలంకారం చేస్తారు, గమనించారా? ఫిలమెంట్కి అలంకారం చేయరు. ఫిలమెంట్కి అలంకారం చేస్తే పోతాడు. మీరు బుడ్డికి అలంకారం ఇలాగే రంగులు వేసి, గీతలు పెట్టి, బొమ్మలు వేసి ఇవన్నీ చేస్తారు. ఫిలమెంట్కి ఏం అలంకారం చేస్తారు? ఇప్పుడు కలశం అని కలశం చుట్టూ బొమ్మలు అవి వేస్తాడు. కలశంలో నీళ్లు ఉన్నాయి, దానికి అలంకారం చేయి. నీటికి అలంకారం ఏం చేస్తారు? ఈ అలంకారం చేసి వాళ్ళని చూస్తే ఓ ముట్టుగా వేయాలనిపిస్తుంది. ఎందుకంటే వాడు ఈ అలంకారం చేసే దృష్టిలో పడి ఆత్మను మిస్ అయిపోతాడు, అనాత్మని పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటాడు. ఈ అలంకారం చేసి వాళ్ళందరూ అంతే, ఆత్మను మిస్ అయిపోతాడు. ఏం చెప్తాం? కాబట్టి దేహానికి అలంకారం ఎందుకండి? దాన్ని శుచిగా అట్టబెడితే చాలు, అలంకారం అక్కర్లా, ఏదో పడి ఉంటుంది. కాబట్టి ఆత్మ ఏమిటి? దేహమునకు ఆత్మ ప్రాణము. అంటే ఒక లెక్కలో చెప్పాలంటే సకల ప్రాణుల యందు, వాటికి ప్రాణులనే పేరు ఎందుకు వచ్చిందండి? ప్రాణమును బట్టి వచ్చింది. సకల ప్రాణుల యందు ఉండే ప్రాణము, ఆ క్రియాశక్తి, అది ఆత్మ అని ఒక లెక్కలో చెప్పవచ్చు. ఆ ప్రాణము అది ఒకటియా అనేకమా ఆలోచించాలి. మీరు వేదాంత క్లాసుకు వచ్చారు, పురాణ క్లాసుకి రాలేదు కదా, అంచేత ఆలోచించాలి. పురాణ క్లాసుకు వచ్చుంటే ఏమీ ఆలోచించక్కర్లేదు. డూడు బసవన్న బుర్ర ఊపితే సరిపడు. డూడు బసవన్న టైమేగా ఇది సంక్రాంతి అంటే. ఆ ఎద్దు వస్తుంది, దాని భుజం మీద బొంతో ఏదో కప్పి పెడతాడు, కొమ్ములకి ఏదో అలంకారం చేస్తాడు. ఆ పాపం ఆ ఎద్దుకి ఏదో బొట్టు ఏదో పెడతాడు, పెట్టి దానికి బసవన్న అని పేరు, దాన్ని తీసుకొస్తాడు. డూడు అంటే డూడు అంటాడని కాదు, వాడి చేతిలో ఇన్స్ట్రుమెంట్ ఒకటి ఉంటుంది, దాన్ని ఇలా గోకుతూ ఉంటే లేకపోతే ఇలా మొత్తుతూ ఉంటే అది డూడు అంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ అది. ఓకే, అదేదో వీడు అంటాడు అనుకోలేరు. కాబట్టి అది పట్టుకొచ్చి ఇలా దాన్ని ఇలా వాయిస్తూ దాన్ని డూడు అంటూ ఆ బసవన్నని, దానికి బసవన్నని పేరు. ఎరే బసవా, మన ఎదుర్కొన్నా ఉన్నారు మాస్టర్, ఆయన సజ్జనులు అంటావా లేకపోతే కొంత లోభి అంటావా? ఆ బసవ ఏమంటుంది? బసవే వీడు అంటాడు, నాకు సజ్జనుడు అనిపిస్తున్నాడు, లోభిలా అనిపించటం లేదు, నువ్వేమంటావు రా బసవా అంటే నాకే ఊరుకుంటాడు. అంటే ఆయన సజ్జనుడు అనమాట. అప్పుడే ఆయన పడిపోయాడు దాంట్లో. వీడికి ఏదో ఇచ్చి పంపించాల్సి ఉంటుంది. సో ఇలాగా మనం ఆ బసవలాగా తయారవ్వకూడదండి. ప్రతిదానికి తలకాయ ఊపడం. యు ఆన్సర్ ఇన్ ది ఎక్స్పెక్టెడ్ వే. బసవా, ఈ సజ్జనుడు మనకు ఒక షాల్ ఇద్దామనుకుంటున్నాడు, నువ్వేమంటావు అంటే అది సరే అంటుంది. మీరు అలా ఉండకూడదు. పౌరాణికులు అలా ఉంటారు, ఏవేవో కథలు చెప్తూ ఉంటారు. ఆ చెప్పి కథల్ని
వాళ్ళు ఒక్క పిసరు ఆలోచించుకుంటే కూడా బాగుంటుంది. ఏదో కథలు చెప్తూ ఉంటారు, ఏం చెప్పేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఒకప్పుడు మనస్సుకి ఏమిటిలా చెప్తున్నారు, జనాల్ని ప్రతారణము చేయుతున్నారే అని అనిపిస్తుంది ఏవో కథలు చెప్పడం. అబ్బాబ్బే చాలా అధ్వానంగా ఉంటుంది. అస్తు కాబట్టి ఆ ప్రాణము అది ఒకటియా అనేకమా, అది మీరు ఆలోచించాలి. దేహములు అనేకము అని తెలుస్తూనే ఉందిగా. పురుషులు దేహములు వేరు, స్త్రీల దేహములు వేరు. పురుషులలో కూడా మళ్ళీ దేహముల యందు భేదము మనకి కనపట్టుతున్నది. పశుపక్ష్యాదులకు ఉండే దేహముల భేదం కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. పశువులు 4 కాళ్ళ మీద పరిగెడుతూ ఉంటాయి, మనం 2 కాళ్ళతో వ్యవహారం నడిపించుకుంటూ ఉంటాం, 2 చేతులు. తేడాలు మనకి తెలుస్తూ ఉంటాయి. పక్షులకి రెక్కలు ఉంటాయి, మనకి రెక్కలు ఉండవు. వాటి యందు కూడా ప్రాణము. కాబట్టి సకల ప్రాణులను మీరు తీసుకోండి, సకల ప్రాణులు ఏవైతే గలవో వాటి యొక్క దేహములు భిన్న భిన్నములుగా ఉన్నవి, ఏమీ సందేహమేమీ లేదు. కానీ వాటి యందలి ప్రాణము ఒక్కటియా అనేకమా ఆలోచించండి. మీరు ఆలోచించి తెలుసుకోవాలి. శాస్త్రంలో ఏం చెప్పారు? ఎందుకండి మీ అనుభవం ఏమిటో చెప్పండి నాకు. మీ అనుభవానికి అనురూపంగా శాస్త్రం ఉంటే అది శాస్త్రము ఉపాధేయం అవుతుంది. అది ఒకవేళ మీ అనుభవ విరుద్ధంగా ఉంటే దాన్ని మీరు పక్కన పెట్టాల్సి ఉంటుంది. దాన్ని పక్కన పెట్టాల్సి ఉంటుందండి. శాస్త్రంలో చెప్పారు, బాగా వేడి చేసిన నూనెను త్రాగవలెను అని చెప్పారు. తాగుతారా? వేడి చేసిన నూనెను త్రాగవలెను అని చెప్పారు. తాగుతారా? కృచ్ఛ్ర చాంద్రాయణ వ్రతం దాంట్లో ఇలాంటివి ఏవో చెప్పారు. యూ డూ ఇట్. ఏం పోనీ శాస్త్రంలో చెప్పారు కదా, మీకు కావస్తే నేను ఆ శ్లోకాలు పట్టుకొచ్చేస్తా. మీరు ఆ శ్లోకాలని తాత్పర్యం, తెలుగు తాత్పర్యం కూడా రాసి మీకు అందరికీ కాగితాలు పంచిపెడతా. ఇంటికి వెళ్ళి బాగా వేడి చేసిన నూనె తాగండి, చూస్తాను నేనేం తాగుతాను. అనుభవంలో ఉండాలి. కాబట్టి ఏదో శాస్త్రంలో చెప్పేటంటే ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది, అలా కాదు. మీ అనుభవంలో మీరు చూసుకోండి. ఈ దేహములు వేరువేరుగా ఉన్నవి, ప్రాణము ఒక్కటియా అనేకమా అని మీరు చూసుకోండి. మీ అనుభవంలో ప్రాణశక్తి ఒక్కటియా అనేకమా. చిన్మయానంద గారు చెప్పేవారు, దీపములు అనేకము, బల్బులు అనేకము, కానీ వాటి యందు ఉండేటువంటి విద్యుత్ శక్తి ఒక్కటియే కదా. మన అందరి యందు ఒకే ప్రాణశక్తి గలదు. ఇక్కడ వేదాంతం మొదలవుతుంది. ఈ మాట దాకా, ఆ ఒక్కటి అనే మాట దాకా అసలు వేదాంతం ఏం లేదు. మీరు గమనించారా? ద్వైతులు ఈ మాటలు మాట్లాడరు. మీరు గమనించారా? ఈ ద్వైతాచార్యులు ఉన్నారే, చాలా గడుసు వాళ్ళు. లోకంలో బాగా పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. మంది మార్బలంతో ఉంటారు. బాగా గంభీరమైన వేషాన్ని వేసి ఉంటారు. నేను మాత్రమే తక్కువ వేషం వేసాను, ఏదో వేశాను, నాకు జాతనైన వేషం నేను వేశాను మరి. కానీ చాలా పకడ్బందీగా వేషం వేసి ఉంటారు. కట్టు బొట్టు జుట్టుతో నడిపిస్తూ ఉంటారు వ్యవహారం అంతా. వారు ఎప్పుడైనా మనందరి యందు ఒకే ప్రాణశక్తి గలదు అని చెప్తుంటే విన్నారా మీరు? చెప్పరు. అలాంటి మాటలు చెప్పరు. అలాంటివి వచ్చినా తప్పించేస్తారు. దేవతలు వేరు, రాక్షసులు వేరంటారు. రాక్షసుల యందు దేవతల యందు ఒకే ప్రాణశక్తి గలదు అని చెప్తుంటే విన్నారా ఎప్పుడైనా? దేవతలన్నా రాక్షసులన్నా మనలోనే ఉన్నారు అని ఎప్పుడైనా చెప్పారా వాళ్ళు? ఇవన్నీ శంకరులు చెప్పారు. ఈ మాటలన్నీ శంకరులు చెప్పారు. శంకరులు ప్రాజాపత్య బ్రాహ్మణము అని బృహదారణ్యక ఉపనిషత్తులో ఒక బ్రాహ్మణము కలదు. మంత్రములు ఒకటో రెండో, ఒకటేనేమో కూడాను, ఒకటే మంత్రము అయితే 2 మంత్రాలు. కానీ భాష్యం చాలా పెద్దదిగా ఉన్నది. అక్కడ దేవతలు, మనుష్యులు, రాక్షసులు అనే ప్రసంగం వస్తుంది. ఆ ప్రసంగానికి దేవతలు దేవతలే, మనుష్యులు మనుష్యులే, రాక్షసులు రాక్షసులే అన్నట్లుగా వ్యాఖ్యానం చేసి తర్వాత ఒక ప్రశ్నను వేసుకుని, ఈ దేవతలు రాక్షసులు ఎక్కడున్నారు? మనలోనే ఉన్నారు. వాడు దేవుడండి అంటే దేవత మనుష్యుల్లోనే ఉన్నారు కదా. వీడు రాక్షసుడండి అంటే రాక్షసుడు కూడా మనలోనే ఉన్నారు. కాబట్టి అందరూ ప్రాణుల యందు ఒకే ప్రాణశక్తి కలదు. రాక్షసులైనా దేవతలైనా అందరి యందు ఒకే ప్రాణశక్తి కలదు. ఈ ద్వైతులు ఏమని చెప్తారంటే,
రాక్షసుల్ని మనం దూరం పెట్టుకోవాలి, దేవుణ్ణి మనం పూజ చేసుకుంటూ తెల్లవారుసాములు లేచి పూజ చేసుకుని ప్రసాదం అది పుచ్చుకుంటూ ఉంటే రాక్షసులు దూరంగా ఉంటారని చెప్తారు. రాక్షసులు దూరంగా ఉండరు. ఈ ప్రసాదాలు అధికంగా భక్షిస్తూ ఉంటే డయాబెటీస్ అనే రాక్షసుడు వచ్చి నెత్తి మీదే కూర్చుంటాడు, దూరంగా ఉండరు. కాబట్టి ఈ కథలన్నీ పక్కన పెట్టండి. సకల ప్రాణుల యందు ఒకే ప్రాణశక్తి గలదు. ఆ ప్రాణశక్తియే పరమాత్మ, భూతాత్మ. ఆ ప్రాణశక్తికి హిరణ్యగర్భుడు అని పేరు. బాగా టెక్నికల్గా చెప్పాలంటే ఆ ప్రాణశక్తికి సూత్రము అని పేరు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అన్నాడు, సూత్రే మణిగణ ఇవా అని అన్నాడు. ఒకే దారమునందు పూసలన్నీ గుచ్చి ఉన్నట్లుగా మనందరినీ ఒకే దారము గుచ్చి పెడుతోంది. ఏమిటా దారము? ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి రూపముగా పరమాత్మయే గలడు. అంటే అర్థం ఏంటి? నీరు ప్రవహిస్తోంది అంటే దానిలో ఒక శక్తి గలదు. నిప్పు మండుతోంది అంటే దాంట్లో ఒక శక్తి గలదు. విత్తులు, ఇదంతా చెప్పానా ఈ పాఠం అంతా? నేను మీకు ఫ్రెష్గా అనిపిస్తుందా చెప్పినట్టు? భూతాత్మ చెప్పలేదు కదా ఇంతవరకు. విత్తనములు మొలకెత్తుతాయి అంటే వాటిలో ఏదో శక్తి గలదు. ఆ మొలకెత్తిన అంకురములు పెరిగి మొక్కలవుతాయి, మొక్కలు పెరిగి చెట్లు అవుతాయి, చెట్లు పూస్తాయి, కాయలు కాస్తాయి, పళ్ళు పండుతాయి. అంటే వాటి యందు ఒకానొక అద్భుతమైనటువంటి శక్తి గలదు. అదే శక్తి పక్షుల యందు కూడా గలదు. అంటే ఒక మహాత్ముడు ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న ఏమిటంటే, 2 చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ చెట్టు పెరగడానికి కావలసిన శక్తి ఒకటి ఉన్నదా అంటే ఉన్నది. పక్కనున్న చెట్టు పెరగడానికి కూడా శక్తి ఉన్నదా? ఉన్నది. ఆ 2 చెట్లు పెరగడానికి కావలసిన శక్తులు రెండా ఒకటా అని అడిగాడు. మీకు ఏమనిపిస్తుంది? ఒకటే శక్తి. అదే పృథివీ తేజో వాయు ఆకాశముల రూపంగా ఉంటుంది. ఆ మహాశక్తి ఒకటే ఉన్నది. ఆ శక్తి మూలంగానే ఈ 2 చెట్లు కూడా పెరుగుతున్నాయి. చెట్లు 2, శక్తి ఒక్కటి. అడవిలో చెట్లు లక్షలు ఉంటాయి, శక్తి ఒకటే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ప్రశ్న, ఈ చెట్లు పెరగడానికి ఒక శక్తి ఉన్నది. ఆ పక్షులు ఎగురుతున్నాయి చూడు, అవును, అవి ఎగరడానికి ఒక శక్తి ఉన్నది కదా వాటి యందు. ఈ శక్తి ఆ శక్తి ఒకటంటావా అనే 2 వేరువేరు అంటావా అని తర్వాత ప్రశ్న. ఏమో వేరువేరేమో కాదు, వేరువేరు కాదు. ఎందుకంటే ఈ మొక్కల మీద ఉన్న పళ్ళని, కాయల్ని, గింజల్ని తిని అవి ఎగురుతున్నాయి, వేరువేరు కాదు. అవి కలిసి ఉన్నాయి. విడివిడిగా అనిపించినా దే ఆర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ది సేమ్ సైకిల్ ఆఫ్ లైఫ్. ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. ఈ పక్షులు లేనిదే మొక్కలు లేవు, మొక్కలు లేనిదే పక్షులు లేవు, ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి. తర్వాతి ప్రశ్న, మనందరి యందు ఒక శక్తి గలదు, అది వేరా? కాదు. కాబట్టి ఆ రకంగా సకల ప్రాణుల యందు ఒక మహాశక్తి ప్రసరిస్తూ ఉన్నది, అదే పని చేస్తోంది. ఇక్కడ ఈ స్పీకర్ వక్త మాట్లాడుతున్నాడంటే ఆ మహాశక్తి ఆ వక్త యందు ఉండి మాట్లాడిస్తోంది. వింటున్నారు అంటే ఆ మహాశక్తి మీ యందు ఉండబట్టి మీరు వినగలుగుతున్నారు. వినడానికి కూడా శక్తి కావాలండి, ఆ ప్రాణశక్తి ఉండాలి, లేకపోతే వినడం అవ్వదు. కాబట్టి మనందరి యందు, పశుపక్ష్యాదుల యందు, క్రిమి కీటకముల యందు, చెట్టు చేమల యందు ఒకే మహాశక్తి ప్రాణశక్తి కలదు. దానికే సూత్రము అని పేరు, దానికే హిరణ్యగర్భుడు అని పేరు, దానికే ప్రాణ అని పేరు, దానికే సగుణ బ్రహ్మ అని పేరు, దానికే దేవుడు అని పేరు. భూతాత్మ సరిపడిందండి. ఆ భూతాత్మ అనే నామం ఒక లెవెల్లో చెప్పాను నేను. సో కాబట్టి మీరు ఆలోచించుకోవాలి, ఎప్పుడు ఇలాగ ఆలోచించుకుంటూ ఉండాలి, ఇలా భావన చేసుకుంటూ ఉండాలి. దీని పేరే ఉపాసన అంటారు. ఉపాసన అంటే ఏదో విగ్రహాలు పెట్టుకుని పూజలు చేయడం కాదండి. ఇది ప్రతీక ఉపాసన అని ఏదో ఆరంభంలో చిన్న విగ్రహం లాంటిది పెట్టుకుని చేసినా దాన్ని ఇంకా బాగా ముందుకు తీసుకుపోవాల్సి ఉంటుంది.
ఉపాసన గురించి నేను ఇంకా చాలా చెప్పవలసినవి ఉన్నాయి, చెప్తాను. సో ప్రకృతంలో ఒక శక్తి గలదు, ఒక మహాశక్తి గలదు. ఆ మహాశక్తిని మీరు ఇదమిత్తముగా ఊహించలేరు. మీకున్న బుద్ధిశక్తి, ఆ మహాశక్తి యొక్క స్వరూప స్వభావములను ఊహ చేయగలిగినంత బుద్ధిశక్తి మనకి లేదు. మన బుద్ధిశక్తికి అతీతమైనటువంటి ఒక మహాశక్తి గలదు. అదియే సర్వమును సృష్టిస్తోంది. అంటే మొక్కలు, విత్తుల నుండి అంకురములు, మొక్కలు ఆ శక్తి వల్లనే పుట్టుతున్నాయి. గింజలు, మనం తినే గింజలన్నీ ఆ శక్తి వలననే పుట్టుతున్నవి. మనం గింజలు తిని స్త్రీ పురుషులు కలిసి ఉన్నప్పుడు ఒక శిశువు పుడుతోందంటే ఆ శక్తి వలననే ఆ శిశువు జన్మిస్తోంది. సకల ప్రాణులు దాని వలననే జన్మిస్తున్నారు, ఆ మహాశక్తి వలననే. సో అదియే సర్వమును సృష్టిస్తోంది. అంతేకాదు, సర్వమును చెలింపజేస్తున్నది ఆ మహాశక్తియే. గాలి వీచుతున్నా, పక్షులు ఎగురుతున్నా, మీరు మాట్లాడుతున్నా, మీరు వింటున్నా, ఆ మహాశక్తియే ఈ పనులన్నీ చేస్తోంది. ఆ మహాశక్తికే దేవుడు అని పేరు. సో మీరు దేనిని ఘటిల్ల చేయుట లేదు, ఆ మహాశక్తియే సర్వమును ఘటిల్ల చేయుచున్నది. ఎవరైనా బతికారంటే ఆ మహాశక్తి యొక్క అనుగ్రహం చేత బ్రతికారు. పోయారంటే ఆ మహాశక్తి యొక్క అనుగ్రహం పోవడం కూడా అనుగ్రహమేనండి. ఈ దేహము పడిపోవడం కూడా అనుగ్రహమేగా. లేకపోతే ఆ దేహాన్ని పట్టుకుని దాన్ని పరిరక్షిస్తూ నొప్పులు ఇది అది అంటూ గిలగిల్లాడుతూ బాధపడక తప్పదు కదా. అది పోవడము అనుగ్రహమే. జీవించి ఉంటే అది ఒక అనుగ్రహమే. ఆ మహాశక్తి అనుగ్రహము వలననే ఒక శిశువు పుట్టినాడు, ఇంకొకడు ముసలివాడు పోయినాడు. దీంట్లో ప్రతి ఘటన యందు ఆ మహాశక్తి యొక్క మూమెంట్, చలనమును, ఆ మహాశక్తి యొక్క మహిమను, విభూతిని దర్శించి సాక్షిగా ఉండటమే మీరు చేయదగ్గది. ఆ పనికే, అలా దర్శించటమునకే ఉపాసన అని పేరు, హిరణ్య గర్భోపాసన అని పేరు. ఈ భూతాత్మ అనే నామమునందు ఆ ఉపాసన అంతయు కూడా ఇమిడి ఉన్నది. తెలిసిందండి భూతాత్మ. ఇక్కడ ఓ ప్రశ్న ఇంకా ఉంది, భూతాత్మ అయిపోలేదు. ఇంకో ప్రశ్న, సత్ ప్లస్ చిత్ ఆత్మ కలిస్తే ఆత్మ అవుతుంది. సత్ ప్లస్ చిత్ కలిసి ఆత్మ అవుతుంది. ఆత్మ అంటే సారము అని అర్థం. సత్ ప్లస్ చిత్ మనిషి యొక్క సారము, అది సచ్చిత్. అంచేతనే దానిని సచ్చిదాత్మ అని అంటారు. ఇంకా నేను వస్తున్నాను. ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు అనుటలో అంతరార్థం ఏమిటి అంటే, ఏదైనా ఒక పని అయింది అంటే అది చేసిన వాళ్ళము మనము కాదు, మన చేత చేయించబడినదే తప్ప మనము చేసినది కాదు. ఇప్పుడు వంట వండాను అంటారు. వంట వండడం అంటే మీరు వెళ్ళి స్టవ్ మీద కూర్చున్నారా ఏమి? నేను అలా అడుగుతాను. మీరేం వెళ్ళి స్టవ్ మీద కూర్చోలేదుగా. ఆ బియ్యం గిన్నెలో పోసి నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టారు. అది వండబడిందా, మీరు వండేరా దాన్ని? మీరు వండడం అంటే మీరు కూర్చోవాలి దాని మీద వెళ్ళి, మీరేం కూర్చోవట్లేదు కదా. అయితే మీ నెత్తి మీద పెడితే ఆ గిన్నె బియ్యం నీళ్లు పోసి నెత్తి మీద పెట్టేశారనుకోండి, అది ఉడికిపోయింది, అప్పుడు మీరు వండినట్లు లెక్క. అలాగేం లేదుగా. కాబట్టి మనము చేసేది ఏమీ ఉండదు. సర్వము పరమేశ్వరుని యొక్క కదలిక, ఆ చలనమంతయు కూడా ఆ మహాశక్తి వలననే సంభవమగుచున్నది. ఈ సత్యమును గ్రహించి కర్తను నేను కాదు, పరమాత్మ నీవే కర్తవు. కాబట్టి తవైవ వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే. ఈ సర్వము నీదే, నీకు సమర్పిస్తున్నాను అని అర్థం. బ్రహ్మార్పణమస్తూ ఉంటాయి. తత్ అంటే బ్రహ్మకే పేరు, సత్ అన్నా బ్రహ్మకే పేరు, ఓం కూడా బ్రహ్మకే పేరు. గీతలో అలా 3 పేర్లు పెట్టారు. ఈ 3 పేర్లు అర్థం కాక, లేకపోతే సగం సగం అర్థమయ్యి నచ్చక ఇంకా 1,00,000 పేర్లు పెట్టుకున్నారు జనులు. గీతలో దేవుడికి 3 పేర్లు. ఓం తత్సదితి నిర్దేశ బ్రహ్మణస్త్రివిధో మత. శ్రీకృష్ణుడు అంటాడు, మత అంటే నా అభిప్రాయము, లేదా నా అంటే శ్రీకృష్ణుని అభిప్రాయం, లేదా ఋషుల యొక్క అభిప్రాయము. ఏమిటి? దేవుడికి 3 పేర్లు. త్రివిధ నిర్దేశ, దేవుడికి డెసిగ్నేషన్ 3 పేర్లు. 1 ఓం, 2 తత్, 3 సత్. ఇది నచ్చలేదు జనాలకి.
ఒక ఆయన అన్నాడు ఓం అంటే కాదండి శ్రీకృష్ణుడు అన్నాడు ఓం. సరే కానివ్వండి, మనం ఏం కాదనడానికి ఏమున్నది. సత్ అంటే రుక్మిణి, చిత్ అంటే రాధ. సరిపడిందా? వీడి లోపల ఏదో సమ్ కండిషనింగ్ ఏదో ఉండి మాట్లాడుతున్నట్టు మీకు తెలియట్లేదండి. వాడి లోపల ఒక పెద్ద సంసారం ఉండి దాన్ని తీసుకొచ్చి ఓం తత్సత్ మీద పెట్టాడని మీకు అర్థం అవ్వట్లేదు. ఇది చెప్పి భజన మొదలుపెట్టాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పింది చెప్పి భజన మొదలుపెట్టాడు. అలా ఉంటారు. తత్వమును తెలుసుకుని శాంతముగా ఉండుటను ఎరుగరు జనుడు. కాబట్టి అది ఓం తత్సత్. ఓం తత్సత్ పరమాత్మ యొక్క 3 విధముల నిర్దేశము. బ్రహ్మార్పణమస్తు, సర్వము ఆ పరమాత్మయే, చేయించేది ఆయనయే, దాని ఫలమును ఇచ్చేది కూడా ఆయనయే అని అభిప్రాయము. కాబట్టి భూతాత్మ సకల ప్రాణుల యొక్క ఆత్మ అంటే ప్రాణశక్తి. దీన్నే సగుణ బ్రహ్మోపాసన అని అంటారు. చాలా మంచి ఉపాసన, దీనికే ప్రాణోపాసన అని పేరు. చాలా మంచి ఉపాసన, చాలా ఉపయోగకరమైన ఉపాసన. ఛాందోగ్యము, బృహదారణ్యకము, తైత్రీయము ఇత్యాది ఉపనిషత్తులన్నిటి యందు ఈ ఉపాసన అధికాధికముగా గలదు. మంచిది. అదే నేను అది చూసే చెప్తున్నాను. నా దగ్గర ఇదే ఉన్నది. అయితే ఆత్మ అనే పదము యొక్క వ్యాఖ్యానము పూర్తి కాలేదు. ఆత్మ అంటే ప్రాణము అని చెప్పారు. దేహము ఆత్మ కాదండి, ప్రాణము ఆత్మ. దేహము లోపల ఉన్న ప్రాణము అంటే క్రియాశక్తి, అది ఆత్మ అని చెప్పారు. ఏమన్నా అంతేనా? ఇంకేదైనా కొంచెం సూక్ష్మమైనది మీ లోపల ఉన్నదియా? ఉన్నది. క్రియాశక్తితో ఆఖర మనిషి అంటే పని చేయువాడు అనే అర్థము, అంతేనా? ఇంకా అంతకు మించి ఇంకేమీ లేదు. ఉంది ఏమిటి? తెలియవాడు లేదు. ఏమంటే మనిషి పని చేయువాడా తెలియవాడా? రెండూను. ఇంట్లో ఏది ఒక స్థాయి తక్కువ, ఇంకొకటి ఎక్కువ, ఒక స్థాయి ఎక్కువ. ఏ వరుసలో పెడతారు? మీరు జీతం ఎలా ఇస్తారు? పనిచేసేవాడికి జీతం ఎక్కువ ఇస్తారా? తెలియవాడికి జీతం ఎక్కువ ఇస్తారా? తెలియవాడికి జీతం ఎక్కువ ఇస్తారు. ఒకసారి నేను అన్ఎక్స్పెక్టెడ్లీ ఏదో సందర్భంలో ఈ ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళాను. ఆర్కిటెక్ట్ ఆ బ్లూ పేపర్ మీద ఏవో గీతలు గీసి ఇచ్చారు. అవి మనకు అర్థం కావు. సో ఇంత డబ్బు తీసుకున్నారు. ఏమిటండి ఈ గీతలు గీసి ఇంత డబ్బు తీసుకుంటున్నారు ఏమిటని నాకే విడ్డూరం అనిపించింది. బయటకు వచ్చి ఏమిటండి ఏకంగా గీతలు గీసి ఇచ్చారు, ప్లాన్ అన్నారు, ఇదన్నారు, అదన్నారు, ఇంత సొమ్ము తీసుకున్నారు ఏమిటి అని అడిగాను. అంటే మరి ఆ ప్లాన్ బేసిస్ మీద బిల్డింగ్ కడతాం కదా, అంచేత దానికి అంత సొమ్ము తీసుకుంటారని చెప్పారు. 5 to 10% తీసుకుంటారు. అంటే మీ బిల్డింగ్ ఖరీదు 10 లక్షలు అయితే వారు ఆ గీతలు గీసి ఇచ్చినందుకు 1 లక్ష పుచ్చుకుంటారు. మీరు 1 కోటి రూపాయల బిల్డింగ్ కట్టారంటే 10 లక్షలు వారికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ పని చేసిన వాళ్ళు, ఈ మేస్త్రీలు, కూలీలు అందరికీ కలిపి 1 లక్ష అవుతుంది. కానీ ఆ ఆర్కిటెక్ట్కి 10 లక్షలు ఇవ్వాల్సి ఉంటుంది. ఏమిటండి అంత ఏమిటండి? నేనే ఆశ్చర్యపోయాను. వేదాంత పాఠం చెప్పేవాడిని నేనే. అరే ప్రాణము కంటే విజ్ఞానము గొప్పదే అని తెలిసిన పాఠం చెప్తూనే ఉన్నాను, కానీ నేనే విస్తుపోయాను. అయ్యో అంత డబ్బు ఇస్తారా? అప్పుడు అనుకున్నాను, ఓహో, కాబట్టి మనిషి ఆత్మ ప్రాణము అని అనుకున్నాము, కానీ కొంచెం లోపలికి వెళ్ళాలి. అన్యోంతర ఆత్మ, లోపల ఇంకో ఆత్మ ఉందండి. ఆత్మ తెలివి. ఇప్పుడు మీరు చెప్పండి, ముందు తెలివి వస్తుందా, ముందు ప్రాణం వస్తుందా, క్రియాశక్తి ప్రకటమవుతుందా? ముందు తెలివి వచ్చాక కాఫీ పెట్టుకు తాగుతారా, లేకపోతే తెలివి తర్వాత వస్తుంది ముందు కాఫీ పెట్టుకు తాగేశాక తెలివి వస్తుందా? ముందు తెలివి, తర్వాత క్రియాశక్తి, తర్వాత దేహము, అది వరుస. కాబట్టి ప్రాణమునకు కూడా ఆత్మ తెలివి. తెలివి అనే మాట అది ఫలానా కాదు, సామాన్యముగా చెప్పిన మాట తెలివి. ఇప్పుడు
లడ్డు అన్నదానికి పంచదార అన్నదానికి తేడా లేదు. లడ్డు అంటే ఒకానొక తీయని పదార్థము, వంట. పంచదార ఏ వంట? అది ఏ వంట కాదు, అది అన్ని వంటలలోనూ ఉంటుంది. అది స్వయముగా ఒక వంట కాదు. నేను పంచదార బొక్కుతారా కూర్చుని? అలాగే ఉంటుందా? పంచదారని ఏదో పాయసంలోనూ లడ్డూలోనూ ఇక్కడ అక్కడ వేసుకుంటారు తప్ప పంచదారే బొక్కరు కదా. కాబట్టి పంచదార ఏ వంట అంటారు? ఇప్పుడు మీరు పుల్లారెడ్డి స్వీట్కి వెళ్ళి నాకు 1 కేజీ పంచదార ఇవ్వమంటే ఇస్తారా? వాళ్ళు ఇవ్వరు. కానీ పంచదార లేకుండా స్వీట్లు ఉంటాయా? ఉండవు. కాబట్టి పంచదారకి స్వీట్లకి మధ్యలో ఎటువంటి సంబంధమో తెలివికి మనం కలిగే జ్ఞానములకు అట్టి సంబంధము. లోపల తెలివి అనే మూల ద్రవ్యము అన్నీ ఏమంటారు? దాన్ని రా మెటీరియల్ అంటారు. ఎప్పుడైనా విన్నారా? రా మెటీరియల్ సంస్కృతంలో ధాతువు అని అంటారు. చిద్ ధాతువు. ఆ తెలివి అనే ధాతువు లోపల గలదు. ఇప్పుడు మీరు ఈ స్వీట్ షాపు వాళ్ళ కిచెన్కి వెళ్ళారనుకోండి, అక్కడ పెద్ద బస్తా నిండా, పెద్ద గుండికి నిండా పంచదార పోసి ఉంటుంది. దాని నుంచి కొంచెం కొంచెం పంచదార తీసుకుంటూ అనేకములైన వంటకములను తయారు చేస్తారు. అదేవిధంగా మన లోపల అచ్చిద్ అనే ధాతువు ఉంటుంది. సచ్చిదాత్మను ఎప్పుడు అనుకున్నాం? అచ్చిత్ మన లోపల ఉంది, తెలివి ఉంది. ఆ తెలివి ఏమిటి తెలుపుడు చేస్తుంది? ఇదన్నీ తెలుపుడు చేయదు. అది తెలివి. అది ఆ తెలివి కంట్లోకి వచ్చి రూపజ్ఞానము కలుగుతుంది. ఇదిగో ఇది బాటిలు, ఇది మైకు, ఇది పుస్తకము ఇత్యాది రూపజ్ఞానము కలుగుతుంది. ఆ తెలివి కంట్లోకి వచ్చి, తెలివి చెవిలోకి వచ్చి శబ్దజ్ఞానము కలుగుతుంది. ముక్కులోకి వచ్చి గంధజ్ఞానము, నాలుక దగ్గరికి వచ్చి రసజ్ఞానము, చర్మమునందు స్పర్శ జ్ఞానం. ఇన్ని వివిధ మనస్సులో తెలుసుకునే ఎన్నెన్నో విషయములను తెలుసుకునేటువంటి సామర్థ్యము, ఆలోచించి తెలుసుకునే శక్తి, ఇన్ని రకములుగా వీటన్నిటికీ విజ్ఞానములు అని పేరు. ఈ వివిధ జ్ఞానములు, ఈ వివిధ జ్ఞానములన్నిటికీ మూలమునందున్న ఎరుక, అది ఒక జ్ఞానము కాదు. అది ఒక విశిష్ట జ్ఞానము కాదు. అది మూల ద్రవ్యము, అది మసాలా ధాతువు, ఆ ఎరుక. అది మనందరిలో ఉంది. ఒక్కటే దృష్టాంతం. స్వీట్ షాపులో ఉన్న వంటకములన్నిటి యందు ఒకే స్వీట్ ఉంటుంది. అమెరికా వెళ్తే అక్కడ స్వీట్ షాపులో కూడా అదే పరిస్థితి. యూరప్ వెళ్ళారనుకోండి, అక్కడ స్వీట్ షాప్లో ఇంకేదైనా మసాలా ఉంటుందా, లేకపోతే మళ్ళీ అదే పంచదార, అదే ఉంటుంది. సో కనుక వంటకములన్నిటి యందు ఒకే మధుర పదార్థము పంచదార వ్యాపించి ఉన్నట్లుగా మనందరి యందు ఒకే ఎరుక, తెలివి లోపల ఉన్నది. ఎక్కడ ఉంది? ఎక్కడ ఉండడం ఏమిటండి? చర్మము ఎక్కడ చూసినా తెలుస్తోంది కదా. ఇప్పుడు వెనకాల దోమ వాలిందనుకోండి, టక్కుమని తెలుస్తుంది. కంటితో చూడక్కర్లేదు, కంటితో కనపడుతుందా? కనపడదు కూడా, తెలిసిపోతుంది. ఏగా దోమ అని తెలిసిపోతుంది. అంటే స్పర్శ జ్ఞానము అంత గొప్పగా ప్రకాశిస్తోందన్నమాట దేహం అంతా కూడా. అలా కాదు, ఎక్కడైనా ఒక చోట ఫిక్స్ చేయండి, మేము భావన చేసుకుంటూ అంటే హృదయములో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ ఎరుక. అదండి ఆత్మ. ప్రాణమునకు కూడా అది ఆత్మ. దేహమునకు ప్రాణం ఆత్మ అయితే, ప్రాణమునకు చిత్ ఆత్మ, ఆ ఎరుక. ఇప్పుడు మీరు చెప్పండి, ఎరుక మనందరిలో సమానంగా ఉందా లేదా? ఉంది. పండితులను పామరు యందు కూడా సమానంగా ఉంటుంది. మీరు గమనించారో లేదో? ఆ ఎరుక. ఆ ఎరుక నుంచి వచ్చే విజ్ఞానము పండితుడికి ఎక్కువ, పామరుడికి తక్కువ ఉండవచ్చు గాక. కానీ ఎరుక అనేది మటుకు పండితులకు పామరులకు సమానంగా ఉంటుంది. పశువులకు కూడా ఉంటుంది. మీరు గమనించారో లేదో? పశువులకు ఎన్ని తెలివితేటలండి! చాలా తెలివితేటలు ఉంటాయి. కుక్కలకి ఉన్న తెలివితేటలు చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. వాటికి ఎన్ని తెలివితేటలు! పిల్లులు, దోమలకి ఎన్ని తెలివితేటలండి! మీరు దోమలు మీ తెలివితేటలని అవి జయించేస్తూ ఉంటాయి. మీరు ఎంతో జాగ్రత్తగా అన్నీ పెట్టుకుంటే అదేదో సందు చూసుకుని వచ్చేస్తుంది. దోమలకి ఎన్ని తెలివితేటలు! ఈగలకు ఎన్ని తెలివితేటలు!
సకల ప్రాణులకు ఈ కరోనా వైరస్కి ఎన్ని తెలివితేటలు చూడండి. కొత్త కొత్త మ్యూటెంట్స్ని తయారు చేసుకుని మానవాళినంతని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది. బ్యాక్టీరియాకి ఎన్ని తెలివితేటలు, చిన్న చిన్న పురుగులు చీమలు ఉంటాయి, వాటికి ఎన్ని తెలివితేటలు. చీమల తెలివితేటలు మీరు ఎరుగుతారు కదా. పొరపాటునే ఒక్క పిసరు బెల్ల ముక్క అక్కడ పెట్టుకుని మరిచిపోయి ఓ కుంగి తీసి వచ్చేప్పటికి అక్కడ మొత్తం చీమలు అన్నీ పట్టేసుకుంటాయి. ఇవి ఎక్కడున్నాయి ఈ చీమలు? వాటికి ఎలా తెలిసింది? అవి అంత వేగంగా పరిగెత్తుకుని ఇక్కడికి ఎలా రాగలిగాయి? ఇదోనో వాటికి అన్ని తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎరుక సకల ప్రాణుల యందు గలదు. అదండి ఆత్మ, భూతాత్మ. ఆ చైతన్యము ఎరుక అంటే చైతన్యముని సంస్కృతం. అదే పరమాత్మ, అది దేవుడు. ఏమన్నా అది దేవుడు అవుతాడా? అయితే మీరు విగ్రహం పెట్టి ఎదురుకుండా చూపిస్తుంటే అది దేవుడు అవుతారు. ఏది దేవుడు అవుతారో చెప్పండి. మరి విగ్రహం ఏమిటంటే రామతీర్థ చెప్పారు. విగ్రహం ఏమిటి అన్నదానికి రామతీర్థ చెప్పింది ఒక్కసారి చదివేసి నేను ఈనాటి ప్రసంగమును ముగిస్తాను. నా దగ్గర ఉందని అనుకుంటున్నాను. ఉంది. ఆయన ఏమన్నారంటే ప్రతీక ఈజ్ జస్ట్ లైక్ ద రైటింగ్ బోర్డ్ ఆఫ్ ఎ చైల్డ్. పలక, పిల్లవాడికి పలక ఎలాగో ఈ విగ్రహం అలాంటిది అన్నారు. వెన్ హీ హ్యాస్ బికమ్ ఎక్స్పర్ట్ బై హిస్ ప్రాక్టీస్ ఆన్ ది రైటింగ్ బోర్డ్, హీ కెన్ రైట్ ఎనీవేర్ హీ లైక్స్ వితౌట్ ఇట్స్ హెల్ప్. మీకు అక్షరాలన్నీ వచ్చేసి రాతలన్నీ వచ్చేసిన తర్వాత ఇంక పలక పట్టుకుని వేలాడతారా? పలకని వదిలేసి మీరు ఎక్కడైనా ఏదైనా రాయగలుగుతారు కదా. అయితే ఇంకా ఇప్పటికీ పలక మీదే రాస్తూ ఉంటారు. సో టు when the divine vision is developed, with or without the help of a pratik or an idol, we can enjoy the divine bliss everywhere. రామతీర్థ అంటే సాక్షాత్తు శంకరులు. ఆయన శంకరులు మాట్లాడినట్టే ఆయన వచనములు శృతితో సమానమైన ప్రామాణ్యము గలదు. ఇంగ్లీష్లో ఉన్నాయని దాన్ని తక్కువ చేశారు. ద ప్రతీక్ ఉపాసన ఆర్ ది ఎక్స్టర్నల్ వర్షిప్ ఇఫ్ నెససరీ అంటున్నారు ఆయన, ఈజ్ ఓన్లీ మెంట్ టు హెల్ప్ అస్ ఎంజాయ్ ద డివైన్ విజన్ ఎవ్రీవేర్. మీరు విగ్రహంలో దేవుణ్ణి భావన చేసి ఇది ఎందుకో తెలుసిన, సర్వమునందు దేవుని భావన చేయుటకు అది మొదటి మెట్టు. వెన్ సచ్ ఎ స్టేట్ ఈజ్ అచీవ్డ్, ది హోల్ వరల్డ్ బికమ్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఎవ్రీ ఆబ్జెక్ట్ టర్న్స్ ఇన్ టు గాడ్హుడ్ అండ్ వాట్ ఎవర్ వీ డూ బికమ్స్ హిజ్ వర్షిప్. ఇఫ్ యూ డిజైర్ అంటూ అలా చెప్తాను. ప్రతీకోపాసన నేను చెప్పిన మాటలు, ఇంగ్లీష్ మాటలు నేను చెప్పినవి అన్నీ చెప్పేశాను నేను. కాబట్టి భూతాత్మ. ఇకపోతే భూత భావన, ఇది కవర్ అయినట్టే. మళ్ళీ క్లాసులో ఒక్కసారి అనుకుని ఆ శ్లోకాన్ని పూర్తి చేసి ముందుకు వెళ్దాము. ఇప్పుడు క్లాసు నేను ముగిస్తాను. అయితే చిన్న అనౌన్స్మెంట్. ఈరోజు క్లాసు అనౌన్స్ చేశాం కాబట్టి నిర్వహించినాము. ప్రభుత్వం తరఫు నుంచి ఇలాగంటే గ్యాదరింగ్లు పెట్టుకోవద్దని వాళ్ళ సూచన గలదు. పోలీసు వారు ఇక్కడికి వచ్చి చెప్పి వెళ్ళారు. సరే, ఇంక ఈరోజు అనౌన్స్ చేసింది కనుక ఒక జబర్దస్తి మీద క్లాసును నిర్వహించడం అయినది. కాబట్టి రేపు ఆదివారం క్లాసు ఉండదు. మనం రూల్ని కొంతైనా పాటించాలి కదా. అస్సలు పాటించడం మానేస్తే సరికాదు. రేపు ఆదివారం క్లాస్ క్యాన్సిల్ చేద్దాం. మళ్ళీ శుక్రవారం నాటికి పరిస్థితి ఇంప్రూవ్ అవుతుందని ఆశిద్దాము. మళ్ళీ శుక్రవారం క్లాసు ఉంటుంది, విష్ణు సహస్రనామ క్లాసు ఉంటుంది. మరి భగవద్గీత ఎప్పుడు కొంచెం ఓపిక పట్టండి. ఇంకొక క్లాసేగా, ఒక్క క్లాసు ఎప్పుడో అప్పుడు చెప్పేస్తే అది అయిపోతుంది. ఓకే. కాబట్టి వచ్చే శుక్రవారం తమరు తప్పక దయచేయుడు. మళ్ళీ విష్ణు సహస్రనామం ఈ మొదటి శ్లోకాన్ని పూర్తి చేసి రెండో శ్లోకంలోకి వెళ్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్.
ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्